హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలం టెక్. నిరుద్యోగ అభ్యర్థులకు ఒక అదిరిపోయే శుభవార్త. తెలంగాణలో సుమారు 5,000కు పైగా జీపీఓ గ్రామ పాలనా అధికారి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అసలు ఈ జీపీఓ ఉద్యోగాలు అంటే ఏమిటి, వీటి క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గతంలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 32 ద్వారా కొత్త సర్వీస్ రూల్స్ని విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారి పోస్టులు ఉండగా, అందులో పాత విఆర్ఓలు, విఆర్ఏలకు బదిలీల ద్వారా అవకాశం కల్పించి మిగిలిన సుమారు 5,000 పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలేమిటో ఇప్పుడు చూద్దాం. విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 18 ఏళ్ళు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 34 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 39 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. మన నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ పోస్టులకు జిల్లా కలెక్టర్లే నియామక అధికారిగా ఉంటారు. ఎంపికైన వారికి 3 ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. చాలామందికి ఉండే డౌట్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని. ఇందులో ఇంటర్వ్యూ ఉండదు, కేవలం ఒకే ఒక రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 150 నిమిషాల సమయం ఉంటుంది. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు, కరెంట్ అఫైర్స్, సైన్స్, హిస్టరీ, తెలంగాణ, జాగ్రఫీ మరియు పాలసీలు. పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ 75 మార్కులు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఆర్థమెటిక్ మరియు బేసిక్ ఇంగ్లీష్. ప్రస్తుతానికి ప్రభుత్వం సర్వీస్ రూల్స్ మాత్రమే విడుదల చేసింది. నోటిఫికేషన్ రావడానికి మరో 4 నుండి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.